హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చర్చించబోయే విషయం నిజంగా ఒక అద్భుతమైనది. ఇది మనం ఎప్పటికీ విన్నట్లయితే నిజంగా నమ్మలేని అనుభవం. మధురైలోని ప్రసిద్ధ మీనాక్షిదేవి ఆలయంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మధురై నగరం తమిళనాడులో ఉంది. ఈ నగరం ఎంతో గొప్ప ప్రాచీన చరిత్ర కలిగినది. ఇక్కడ ఉన్న మీనాక్షిదేవి ఆలయం శివాన్మయమైన ఒక పవిత్ర ప్రదేశం. దీని అనేక శతాబ్దాల పూర్వపు చరిత్రతో ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోంది. మీనాక్షిదేవి దేవాలయం ఆధ్యాత్మికపరమైన గొప్పతనం, అందమైన శిల్పం మరియు పవిత్రతను ప్రతిబింబిస్తోంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే పూజలు, అభిషేకాలు, ఉత్సవాలు భక్తులకు ఎంతో పవిత్రమైన అనుభవం ఇవ్వడం జరుగుతోంది. ఇప్పుడు మనం ఈ ఆలయంలో జరిగిన ఒక విశేషమైన అద్భుతం గురించి తెలుసుకుందాం. పూజా పద్ధతి. ఇందులో దేవతకు ప్రత్యేకంగా నెయ్యి, పాలు, గంగాజలం, తామర పువ్వులు మొదలైనవి అర్పించబడతాయి. ఈ అభిషేకం ద్వారా భక్తులు దేవి యొక్క ఆశీస్సులను పొందేందుకు ప్రార్థనలు చేస్తారు. అభిషేకం చేసే సమయంలో దేవి దయ, కృప మరియు రక్షణను ఆర్జించడానికి భక్తులు సత్యంతో, నమ్మకంతో దేవి ముందు నిలబడి ప్రార్థిస్తారు. ఈ అభిషేకం దేవి ఆశీస్సులను పొందేందుకు మార్గం కాకుండా భక్తులు తమ లోపాలను శుద్ధి చేసుకోవడానికి, తమ హృదయాలను శాంతింపజేసుకోవడానికి కూడా ఒక ఉపాయం. ఇప్పుడు మనం ఆ అద్భుతమైన సంఘటన గురించి మాట్లాడదాం. ఈ ఆలయంలో ఒక భక్తుడు తన భార్య ఆరోగ్య సమస్యలతో చాలా కష్టపడుతున్నాడు. ఆమె చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూనే ఏ మెడికల్ చికిత్స కూడా ఫలించలేదు. ఆ భక్తుడు అప్పుడు నిర్ణయించుకున్నాడు, దేవి ఆశీస్సుల కోసం మీనాక్షి అమ్మవారి అభిషేకం చేయించడానికి. విశ్వాసంతో దేవిని పూజించాడు. తన భార్య ఆరోగ్యం సంతృప్తి కోసం ఆ వ్యక్తి గాఢమైన ప్రార్థనలో లీనమై ఆ దేవి అమ్మవారి ముందు విన్నవిన్నాడు. ఆలయం నుంచి అనంతమైన శక్తి పంచబడింది. ఆ భక్తుడి భార్య అప్పుడు మెరుగైన ఆరోగ్యంతో అద్భుతంగా మారింది. దీన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. అది ఎంత నమ్మకమైన అనుభవం కాదో. ఆ భక్తుడు తన హృదయ భావాలను పంచుకుంటూ, నా ప్రార్థనలకు దేవి స్పందించింది, నాకు విశ్వాసం మాత్రమే ఉండాలి. ఆ తర్వాత దేవి యొక్క ఆశీస్సులతో నా జీవితం మారింది అని అన్నారు. ఆ భక్తుడు తన మాటల్లో చెప్పినట్లుగా దేవి నిజంగా వారి జీవితంలో అద్భుతమైన మార్పును తీసుకురావడం ప్రారంభించింది. దానివల్ల మిగిలిన భక్తులందరూ ఈ సంఘటనను చూసి విశ్వాసాన్ని పెంచుకున్నారు. ఈ సంఘటన మనకు ఏమి నేర్పుతుంది అంటే, విశ్వాసం మరియు ఆధ్యాత్మికత, నమ్మకం ఉంటే మనం ఏ సమస్యనైనా ఎదుర్కొన్నా దేవి ఆశీస్సులతో అన్ని కష్టాలను దాటచ్చు. శుద్ధమైన హృదయంతో ప్రార్థిస్తే దేవి స్పందిస్తారు. మీనా అమ్మవారి మహిమను ఎప్పుడూ అంచనా వేయలేం. ఆమె దయ, కృప, శక్తి అనేది విస్తారంగా ఉంటుంది. ఈ సంఘటన ద్వారా మనం అర్థం చేసుకోవాలి, మన జీవితాలలో ఎదురైన అనేక కష్టాలకు దేవి తోడుగా ఉంటే మనం మరింత దృఢంగా నిలబడచ్చు. ప్రతి ఒక్కరికి దైవ ఆశీస్సులు ఇచ్చే ప్రదేశంగా మారింది. మీకు అద్భుతమైన అర్థం వచ్చిన పట్ల దేవి యొక్క దయపై విశ్వాసం పెంచుకోవడమే కాదు, మీరు కూడా మీ జీవితంలో పవిత్రత పొందేందుకు ఈ ఆలయాన్ని సందర్శించాలి. మీరు కూడా మీ జీవితంలో ఈ ప్రభావాన్ని అనుభవించాలనుకుంటే ప్రార్థనలో మీ విశ్వాసాన్ని బలపరిచి దేవి ఆశీస్సులను పొందండి. మరి మీరు కూడా మీ అనేక కష్టాలకు పరిష్కారం కనుగొంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.